అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 ఎకరాల వా 5 ఎకరాలు దాటినట్లయితే రైతు భరోసా కట్ అని అయితే మనకైతే రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. మనకి ఈ 5 ఎకరాల రైతులకు కూడా మళ్ళీ కొన్ని అరుదులైతే తీసుకురావడం అయితే జరిగింది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అయితే మనకి మన కుటుంబంలో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉండొద్దని అయితే ఒక ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. మనది వచ్చేసి అయితే వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి అయితే మనకి మీ ఆ 5 ఎకరాలు కూడా సాగు చేస్తున్నట్లు ఉండాలని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. మూడో పాయింట్ వచ్చేసి అయితే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దనమాట. ఈ 3 పాయింట్లు కనుక మీరు కనుక ఓకే అయితే ఖచ్చితంగా మీకైతే రైతు భరోసా అనేది అయితే వస్తుంది. ఈ రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అని అయితే మనకైతే గతంలో వచ్చేసి అయితే ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు 5 ఎకరాల వరకే కాబట్టి మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనకి పైసలు కూడా పెంచడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ తెలిసిందే. ఒక ఎకరానికి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే మనకైతే ఒక కార్కి ఒక ఎకరానికి అయితే 7,500 అయితే అందించడం అయితే జరుగుతుంది. 7,500 కూడా పంట పెట్టుబడి సాయం కింద అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఈ 7,500 ఎప్పుడు జమ అవుతాయి రైతుల ఖాతాల అంటే సెప్టెంబర్ 10 నుంచి అయితే మనకైతే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే కొన్ని సమాచారాలు అయితే మనకైతే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సమాచారాలల్లో ఇది ఒకటి అనమాట. 10వ తారీఖు నుంచి అయితే సెప్టెంబర్ 10 నుంచి అయితే విడతల వారీగా అందించడం అయితే జరుగుతుందని అయితే తెలియడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా మళ్ళీ పూర్తి చేయడం ఎప్పుడంటే 20వ తారీఖు లోపు అంటే కేవలం 10 రోజులల్లో పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా స్పష్టంగా అయితే తెలియడం అయితే జరుగుతుందనమాట. మనకైతే గతంలో వచ్చేసి అయితే యాసంగి అంటే గతంలో ఉన్నప్పుడు యాసంగి స్టార్ట్ అయినప్పుడు యాసంగిలో వానాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే జమ చేయడం స్టార్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి అయితే మనకి వానాకాలం పంట స్టార్ట్ అయ్యి కూడా 1.5 మంత్ అనే ఒక నెలన్నర అవుతుందని అయితే ప్రజలు కూడా తెలియడమే జరుగుతుంది. ఇంకా మనకైతే రైతు భరోసా అయితే స్టార్ట్ కాలేదు కాబట్టి సెప్టెంబర్ 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరు అయితే రెడీగా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.